మీరే దానికి అంటే మీరు లేకపోతే పార్టీ మనుగడకి కష్టం. అందుకని నేను మీకు సంబంధించి మీరు అండగా ఉండాలి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో సమాజంలో మార్పుకి తొలి అడుగు అడిగేసే సారథి ఉద్యమి, మన నాయకత్వానికి దృఢమైన పునాది ఉద్యమి, ప్రజల్లో చైతన్యానికి ప్రతీక ఉద్యమి, యువత సంకల్పానికి ప్రతిరూపం ఉద్యమి, మార్పును సాధించే నాయకత్వం ఉద్యమి, న్యాయం వైపు నిలబడే నిర్భయం ఉద్యమి, జనసేన ఉద్యమి వారధి ఉద్యమి. ఏ పార్టీ అయినా మీకు నిలబడిపోవాలి అంటే సంస్థాగతంగా బలపడాలి. ఆ సంస్థలు ఎలా ఉండాలి? నేను పార్టీ నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇట్స్ వన్ మ్యాన్ డ్రివన్ పార్టీ కాదు, ఒక కుటుంబం నడిపే పార్టీ అవ్వకూడదని నా లోపల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను, గుండె లోతుల నుంచి. భవిష్యత్తు ఈరోజు నేను ఒక్కనే నడుపుతున్నాను, కానీ ఒక రోజున ఇది ప్యూర్లీ ఐడియాలజికలీ డ్రివెన్ పార్టీగా ఉండాలి. అందుకనే నేను ఇది మీ అందరికీ స్థానం కల్పించే పార్టీ కావాలి. సగటు మధ్యతరగతి మనిషి కూడా దీన్ని నడిపే స్థాయికి రావాలి. మధ్యతరగతి మనిషి విలువలు, వారి ఆలోచన విధానం పార్టీలో ఉండాలి. నేను ముందు పార్టీ పెట్టినప్పుడు నన్ను అర్థం చేసుకుంది, సిపిఎఫ్ని పెట్టినప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ లాయర్, కీర్తిశేషులు భువనగిరి చంద్రశేఖర్ గారు, అలాగే నేనంటే ఎంతో ఇష్టపడి ఒక గద్దర్ గారు, ఒక గుడిలో ఒక పూజారి, ఒక చెంచు యువకుడు, ఒక టిఫిన్ బండి, విజయనగరంలో ఒక టిఫిన్ బండి నడిపే యువకుడు, ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒక ప్రొఫెసర్, ఇలా ఒక్కళ్ళు కాదు అనేక డిఫరెంట్ గ్రూప్స్ నుంచి జనసేన భావజాలానికి ముందుకు వచ్చారు. నా దగ్గర ఉన్నది ఒక సమూహం, అది ఒక సేన, ఆ నిబద్ధతతో కూడిన సేన. దానిని నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే ఫస్ట్ భావమే కాబట్టి ఆ భావాన్ని బలంగా పట్టుకునే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ముందు ఈ సమూహం ముందు ఉంటారు. వాళ్ళని నేను ఈరోజును జనసేన రక్షాదళ్గా చూడాలనుకుంటున్నాను. జనసేన ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో, ఏ ఉద్దేశాలనైతే దారి తప్పకుండా కాపాడే సమూహం ఇది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటం చేసే సిద్ధాంతం బలం కలిగిన సైన్యం ఇది. వీళ్ళకి అనుసంధానమైందే వాళ్ళకి ఫుట్ సోల్జర్స్ బ్లాక్, అంటే భావాన్ని పట్టుకొని కూర్చునే వాళ్ళు, అలాగే ఆ భావాన్ని అవసరమైతే క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేయగలిగే వాళ్ళు నిర్వాహక్ దళ్. అలాగే దీన్ని ఒక పొలిటికల్గా ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక పొలిటికల్ బ్లాక్గా చూడాలంటే పరిపాలక దళ్. అంటే రక్షాదళం, నిర్వాహక దళం, పరిపాలక దళం. ఒక ఐడియాలజికల్ బ్లాక్, ఫుట్ సోల్జర్స్ బ్లాక్ అండ్ పొలిటికల్ బ్లాక్. ఈ పిరమిడ్ మీదే ఈ స్ట్రక్చర్ ఉండబోతుంది. జనసేన భావజాలాన్ని రక్షించే రక్షాదళం,